హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటి వరకు అయితే మనం ఎలాంటి పిఐ చూసామో, ఇప్పటి వరకు ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఏమేమి చూసామంటే ఎఫ్ డి ఆఫ్ వై అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మీకు లాంగ్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటిది? ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్లో ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఏంటో చూసాం, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటిది? సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ అలాంటివి చూసాము. లేదంటే సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఆర్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్ చూసాము. ఆర్ దీనికి ముందు ఏం చూసాము? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కే అంటే ఏంటిది? ఎక్స్ స్క్వేర్ కావచ్చు, ఎక్స్ క్యూబ్. ఈ విధంగా ఉంటే ఏం చేయాలో ఇండివిజువల్గా చూసాము. ఒక జస్ట్ 1 minute రివిజన్ ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం? ట్రిగ్నోమెట్రిక్ ఉన్నప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో ఈ కోఫిషియంట్ ఎక్స్ కోఫిషియంట్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మరి కాన్స్టెంట్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం 1 ప్లస్ డి ఆర్ 1 మైనస్ డి ఆర్ 1 మైనస్ 1 ప్లస్ డి హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ఆ ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తాం, తెలుసు. కానీ ఈ వీడియో ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అని అంటే ఎక్స్పోనెన్షియల్ విత్ ఎనీ ఫంక్షన్. ఏమంటున్నాను నేను? పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది క్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్పోనెన్షియల్ విత్ వి. అంటే ఎలా అంటే ఎక్స్పోనెన్షియల్ పక్కన అంటే ఎలా ఉంటుంది? క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ కాకుండా వి అంటే ఒకటేంటిది? సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్. ఇలా అయినా ఉండొచ్చు, ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్. అంటే ఎక్స్పోనెన్షియల్ దాని పక్కనే, ఇందాక ప్లస్ ఉన్నప్పుడు ఇండివిజువల్గా చేస్తాం, ప్రోడక్ట్లో దాని పక్కనే ఉండొచ్చు. ఇదొక కేసు. ఇందులోనే ఇంకొకటి ఎలా ఉంటుంది? క్యూ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వి. వి అంటే ఇంకొకటి ఏంటి? ఐదర్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ క్యూబ్ ఆర్ ఎనీథింగ్. ఇలా ఉండొచ్చు. లేదా ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సంథింగ్ అంటే ఏంటిది? ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్కువనైతే ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. ఈ పవర్ ఏఎక్స్ పక్కన ట్రిగ్ ఉంటుంది అండ్ ఆల్జీబ్రాయిక్. ఫస్ట్ అదంతా రావాలి అంటే మనకు ఎక్స్పోనెన్షియల్ పక్కన ఎనీ ఫంక్షన్ ఏదైనా ఉంటే మనము ఎఫ్ ఆఫ్ డి ఏం చేయాలి అని అంటే, మనకి ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది? 1/ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. ఎనీ ఫంక్షన్ ఏదున్నా, రిమెంబర్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డి ప్లేస్లో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్? డి ప్లస్ ఏ. ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ ఉంటే డి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్పోనెన్షియల్ విత్ ఎనీ అదర్ ఫంక్షన్ పుట్ డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ ఎక్స్పోనెన్షియల్ పని అయిపోతుంది, దాన్ని పక్కన తీసుకొస్తాం, ఓకే. సింప్లిఫై చేసి తర్వాత ఇది ఇండివిజువల్గా ఇది ఎక్స్ ఉంటే నార్మల్ ఎక్స్పాన్షన్స్ యూస్ చేస్తాం. ఎక్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఉంటే, లేదు సైన్ ఏఎక్స్ ఉంటే మళ్ళీ అగైన్ మన ఇండివిజువల్ మెథడ్స్ తెలుసు కదా, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి స్క్వేర్, అది యూస్ చేస్తాం. ఇదేంటనేది చాలా క్లియర్గా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చెప్తాను బేటా. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. జస్ట్ నోట్ డౌన్ ద కాన్సెప్ట్. నౌ విల్ డూ ద ప్రాబ్లమ్స్. చూడండి అమ్మా, బాగా వినండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి ఏది ఇలా సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఆర్ హయ్యర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇలా ఇన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు వైసీ వస్తుంది, ఇక్కడ నుంచి నాకు వైపీ వస్తుంది. వైపీలో మనం 4th మెథడ్లో ఉన్నాం. ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ వీలో ఉంది. కొంచెం వైసీ ఫాస్ట్గా చేద్దాము. డి పవర్ 4-1 నేను ఏమని రాయొచ్చు? డి ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎమ్. ఎఫ్ ఆఫ్ ఎమ్ అంటే ఏంటిది బేటా? ఎం పవర్ 4-1 ఈక్వల్ టు 0. అంటే దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇలా రాస్తే కనుక ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎం స్క్వేర్ లేదు అంటే 1 స్క్వేర్ ఇలా రాయొచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ
మైనస్ బి, అంతే కదా. m⁴ -1 వస్తుంది. అంటే ఒకటి m² + 1 = 0, ఇంకొకటి m² - 1 = 0. అంటే m² -1 ఒకటి, m² 1 ఒకటి. అవునా? ఇప్పుడు m² -1లో దీనికి రూట్ -1 అని రాస్తే మనకి ఎంత వస్తుంది? m ±i వస్తుంది. కానీ ఇక్కడ m √1 అని రాస్తే మనకేమొస్తుంది? ±1 వస్తుంది. అంటే ఇది కాంప్లెక్స్ వస్తుంది. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఆల్ఫా ±i⁻లో ఉంది. అవునా? ఇది ఎలా ఉంది? m = 1, -1. అంటే ఫస్ట్ రూట్స్ డిఫరెంట్ అయినప్పుడు వాట్ ఈజ్ వైసి రాయండి, తర్వాత కాంప్లెక్స్కి రాద్దాం. c1e⁻1x అంటే x, c2e⁻ -1x అంటే -x. తర్వాత c1 c2 అయిపోయింది. e⁻⁴x, ఆల్ఫా అంటే ఎంత? 0x c1 cos బీటా, బీటా అంటే ఎంత? 1x + c2 sin βx. ఇప్పుడు వైసి ఎంత వస్తుంది నాకు? c1e⁻x + c2e⁻ -x, ఇది 1 అంటే ఎంత వస్తుంది? c1 cos x + c2 sin x. క్లియర్? ఇది చాలాసార్లు రిపీట్ అయిందండి ఈ ప్రాబ్లం. మీరు ఇది సి అనేది చాలాసార్లు అడిగారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, నాకు వైసి వచ్చింది బెట్ట. ఇప్పుడు నేను వైపీ కనుక్కోవాలి. వైపీ కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు e⁻ax v ఇచ్చినప్పుడు నేనేం చేయాలో నాకు తెలిసి ఉండాలి. మనకి వైపీకి ఫార్మాట్ ఏంటిది? జనరల్ ఫామ్. హౌ టు రైట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ జనరల్ ఫామ్? yp = 1/f(d) × q(x). ఏంటది? f(d) అంటే ఏంటిది? d⁴ - 1 × q(x) అంటే e⁻x cos x. బాగా వినండి. e⁻ax v ఏ ఫార్మాట్లో ఉంది? దిస్ ఈజ్ లుక్ లైక్ e⁻ax vలో ఉంటే మనం ఏం చేయాలి? పుట్ d = d + a. f(d)లో e⁻ax ఎనీ ఫంక్షన్, v అనేది ట్రిగ్నోమెట్రిక్ కావచ్చు, ఆల్జిబ్రాయిక్ కావచ్చు. e⁻ax పక్కన ఎనీ ఫంక్షన్ ఉంటే d ప్లేస్లో d + a సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే పుట్ d = d + a అంటే ఎంత? x కోఎఫిషియంట్ 1, d + 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు అది ఎంత వస్తుంది? d + 1 ⁴ -1 e⁻x cos x. ఇక్కడితోని మనకు ఎక్స్పోనెన్షియల్ వర్క్ అయిపోయింది, దాని జాబ్ అయిపోయింది. న్యూమరేటర్లో పక్కన పడేసేయండి, డోంట్ టచ్ ఎక్స్పోనెన్షియల్ అగైన్. ఇప్పుడు d + 1 ⁴ అంటే ఫ్రమ్ అవర్ బైనామియల్ ఎక్స్పాన్షన్ మనకి తెలుసు పవర్ 4కి ఏమొస్తుంది? 1 4 6 4 1, అంతే కదా. 1 4 6 4 1 ఈ విధంగా వస్తుంది. అవునా? అంటే ఏంటిది? d + 1 ⁴ అంటే d⁴ + 4d³ + 6d² + 4d + 1. ఇక్కడ -1 ఉంది, అది కూడా రాయండి. ఎక్స్పోనెన్షియల్ని ఇప్పుడు టచ్ చేయొద్దు, cos x రాయండి. ఇక్కడ ఏమవుతుంది? ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఏం రిమైనింగ్ ఉంటుంది నాకు ఇక్కడ? e⁻x నేను ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అయిపోయింది. ఇది ఏ ఫార్మాట్లో ఉంది? 1/f(d) × sin ax ఆర్ cos bx ఫార్మాట్లో ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాము? పుట్ d² = -b². x కోఎఫిషియంట్ ఎంత? 1 అంటే -1² అంటే -1. ఎక్కడెక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? d² ఉన్న టర్మ్లో. మేడం d⁻4 ఉంది అని అంటే నేను దాన్ని నా కన్వీనియంట్ కోసం ఏమని రాస్తాను అంటే d² × d² + 4 × d² ఎందుకని d²లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి d³ అలా రాశాను. +6d² + 4d ఏముంది ఇక్కడ? cos x. ఇప్పుడు cos x వర్క్ కూడా అయిపోయింది. ఇది ఒకటి సింప్లిఫికేషన్లో యూజ్ అవుతుంది, అలా రాయండి. ఇజ్ ఇట్ విజిబుల్? ఇక్కడ రాసేద్దామా? కనిపిస్తుందా? ఎస్, రాయొచ్చు కదా ఇంకా.
ఈ పవర్ ఎక్స్ అపాన్ డి స్క్వేర్ అంటే -1 -1 ఎంత వస్తుంది, లేదా ఒకటి రాయండి అబ్బా, +4d ఇంటూ -1. కొంతమంది -1ని లోపలనే రాసి హోల్ స్క్వేర్ చేసి +1 అంటారు, అదే మీరు చేసే మిస్టేక్ ట్రిగ్నోమెట్రిక్లో. -1 + 4d ఇంటూ వాట్, cos x. ఓకే, అంటే మీరు ఎక్స్పోనెన్షియల్ ఓన్లీ సబ్స్టిట్యూషన్లోనే అయిపోతుంది, తర్వాత కాస్నే కరస్పాండింగ్ తీసుకుంటాం. ఈ పవర్ ఎక్స్ బై ఇది ఎంత అవుతుంది, 1 అవుతుంది, ఇది -4d అవుతుంది, -6 + 4d. చూడండి బేట, మన అదృష్టం బాగుంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడనే +4d -4d క్యాన్సిల్, ఎంత వచ్చింది, 1 - 6. 1 - 6 అంటే ఎంత, -5 కదా. నెక్స్ట్ స్టెప్లో దేర్ఫోర్ మై వైపీ ఈస్ ఎంత వచ్చింది, ఈ పవర్ ఎక్స్ cos x by -5. cos x by -5. Is it correct? Yes. ఇలా వచ్చింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి ఇంకా కొంచెం వేరే వస్తుంది. నేను మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్ చేస్తే మీకు డౌట్, మీకు క్లారిటీ వస్తుంది. మరి జనరల్ సొల్యూషన్ అంటే ఏంటిది, YC + YP అంటే ఇక్కడ రాసి చూడండి. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ Y ఈజ్ ఈక్వల్ టు YC + YP. ఇక్కడ YC ఉంది ప్లస్ YP మైనస్ ఈ పవర్ ఎక్స్ cos x by 5. Okay, this is my final general solution. Now we'll do one more problem. Time unte cheddam ippudu చూడండి అమ్మా, ఇంకో ప్రాబ్లం సేమ్ cos x లోనే ఉంది, నో వరీస్. ఎఫ్డి అనేది డిఫరెంట్ ఉంది. డైరెక్ట్ ఫస్ట్ మనకి రూట్స్ ఏమొస్తాయి చెప్పండి, మీరు అన్ని ప్రాబ్లమ్స్లో చాలా చేశాను కాబట్టి అదంతా మీరు రాయండి. ఏమని రాస్తాను, m² + 2 = 0 అంటే ఎగ్జామ్లో మాత్రం క్లియర్గా రాయాలి. వాట్ ఈజ్ ఎఫ్ఆఫ్డి, వాట్ ఈజ్ ఆక్సిలరీ ఫంక్షన్ అని రాసి రూట్స్ కనుక్కోండి. అంటే ఏంటిది, m² = -2 అంటే m = √(-2) అంటే రూట్లో మైనస్ ఉంది కాబట్టి +or -2√2i, అవునా, √2i వస్తుంది. మరి వాట్ ఆర్ ద రూట్స్ ఫర్ దిస్? ఓకే, దీనికి రూట్స్ ఏమొస్తాయి నాకు, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, 0 ± i బీటా. అంటే వాట్ ఈస్ ద రూట్స్ హియర్, e⁴ ఇంటూ c1 cos βx + c2 sin βx, అవునా. మరి ఆల్ఫా అంటే e⁻0 అంటే 1 అవుతుంది. c1 cos బీటా అంటే √2x అంటే c1 cos √2x + c2 sin √2x. This is my complementary function. Now I need to find the particular integral. Particular integral లో నేను ఏం చెప్పాను, జనరల్ కాన్సెప్ట్ ఎలా రాస్తామో particular integral form 1/f(d) × q(x). ఏంటిది అది, 1/d² + 2 ఇంటూ వాట్ ఈజ్ అవర్ q(x), e⁴x ఇంటూ cos x. e⁻ax ఇంటూ v, ఇది ఎలా ఉంది నాకు, e⁴ax ఇంటూ v ఉంది. అంటే పుట్ d = d + a. వాట్ ఈజ్ అవర్ a, ఎక్స్పోనెన్షియల్లో a ఏంటిది, 1. ఓకే, d + 1 సబ్స్టిట్యూట్ చేయాలి d ప్లేస్లో. అప్పుడు నాకు ఎంత వస్తుంది అని అంటే, d ప్లేస్లో d + 1 సబ్స్టిట్యూట్ చేస్తే d + 1² + 2 e⁻x పని అయిపోయింది. సబ్స్టిట్యూషన్ అయిపోగానే పక్కన పెట్టండి. వాట్ ఈస్ ద రిమైనింగ్, cos x. మనం ఇందులో మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చేద్దాము అండ్ రిపీటెడ్ కూడా. ఇది a + b² బెట, a² + b² + 2ab, అవునా, +2 ఇంటూ cos x. దీన్ని సింప్లిఫై చేస్తే మనం e⁻x/d² టర్మ్, d టర్మ్ ప్లస్ కాన్స్టెంట్. మనకేం తెలుసు, మీకు ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్తోని వర్క్ అవసరం లేదు. ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే పర్టిక్యులర్ ఇంటిగ్రల్ మెథడ్ 2. ఏంటిది అది, 1/f(d) ఇంటూ cos ax అంటే పుట్ d² = -b². x కోఎఫిషియంట్ ఎంత, 1 కదా, అంటే -1² -1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది అని అంటే, దిస్ ఈజ్ e⁻x బై ఇది -1 వస్తుంది +2d + 3. మీకు తెలుసు ఇలా వచ్చినప్పుడు మనం ఫ్రాక్షన్ని 2d + 2 వస్తుంది, అవునా. ఇలా వచ్చినప్పుడు నేను దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఏం చేస్తాను, 2d
-2తోని మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను, అవునా? 2d - 2తోని ఇంటూ cos x ఇక్కడ చేసేద్దాం. అంటే e⁻x ఇంటూ 2d - 2 cos x బై డినామినేటర్లో a + b ఇంటూ a - b, a² - b², అంటే 4d² - 4 వస్తుంది. ఎంత వస్తుంది? 4d² - 4. అగైన్ మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ యూస్ చేస్తే d² = x కోఎఫిషియంట్ ax bx cos ax, అంటే a అంటే 1 కదా, 1² అంటే -1 సబ్స్టిట్యూట్ చేయండి మళ్ళీ d² ప్లేస్లో. న్యూమరేటర్ని ఇప్పుడే టచ్ చేయొద్దండి, నేను ఆల్రెడీ చెప్పాను. -1² అంటే -1 కదా, ఓకే, -1. ఇక్కడ చూడండి మీ జాబ్ ఇక్కడ. ఓకే, కొంతమంది ఏం చేస్తారు హరిలో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి అంటారు. కావు, క్లియర్గా వినండి. ఏమొస్తుంది? e⁻x ఇంటూ 2d - 2 బై -8 వస్తుంది. ఓకే, డినామినేటర్లో నాకు కాన్స్టెంట్ వచ్చింది. ఇప్పుడు నేను న్యూమరేటర్ని, ఇప్పుడు అర్థమైంది కదా, న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తా. ఎలా సింప్లిఫై చేస్తా? e⁻x ఇంటూ 2d ఇంటూ cos x, e⁻x ఇంటూ 2d cos x మైనస్ 2e⁻x ఇంటూ cos x అపాన్ -8. దీన్ని చేస్తే నాకేమొస్తుందంటే e⁻x డెరివేటివ్ ఆఫ్ cos x. కొంతమంది మొత్తానికి ఎక్స్పోనెన్షియల్కి కూడా అప్లై చేస్తారు డెరివేటివ్, అది తప్పు. డెరివేటివ్ ఆఫ్ cos x అంటే -sin x, అంటే ఏమొస్తుంది నాకు? -e⁻x 2 sin x వస్తుంది, -2e⁻x cos x బై 8 -8. చూడండి నాన్న, న్యూమరేటర్లో 2 కామన్ తీస్తాను, అండ్ -2 కామన్ తీసేస్తే నాకు ఇక్కడ e⁻x sin x ఉంటుంది ప్లస్ e⁻x cos x ఉంటుంది. e⁻x కూడా కామన్ తీయచ్చు, -8. 2 1 మైనస్ క్యాన్సిల్, 2 1s 2 4s, అంటే e⁻x sin x బై 4 ప్లస్ e⁻x cos x బై 4. దిస్ ఈజ్ మై yp. అంటే జనరల్ సొల్యూషన్ ఏంటిది? ఇది అది యాడ్ చేసి రాసారనుకోండి, దేర్ ఫోర్ yc = yc ప్లస్ ypy = అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ మీకోసం నేను సాల్వ్ చేస్తాను. వీడియోని మాత్రం అందరికీ షేర్, లైక్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.